నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత 5 సంవత్సరాలలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకైతే ఎలాంటి సంస్థ ముందుకు రాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే పెట్టుబడి పెట్టడానికి చాలా సంస్థలు అయితే ముందుకు వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా మరొక సంస్థ ముందుకు వచ్చింది ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే గత 5 సంవత్సరాలు మనం చూస్తున్నట్టయితే ఏపీలో ఉన్న పెట్టుబడిదారులు అంటే ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అక్కడ నుంచి అలా సంస్థలని ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీ పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ఇంతకుముందు చూస్తే కొన్ని సంస్థలు వచ్చాయి అండ్ ఇప్పుడు కూడా మరొక సంస్థ ముందుకు వస్తుందని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందంటారా ఏపీలో? ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అయిపోయిన మరుక్షణమే యుఎస్ వెళ్ళారు. యుఎస్ వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు విమర్శలు చేశారు. ఏంటంటే ఆయన ఎందుకు వెళ్ళాడు, బ్లాక్ మనీ దాచుకోవడానికి రకరకాలుగా. ఆయన ఏదో పర్సనల్గా వెళ్ళారు. వెళ్తూనే అక్కడ ఫ్యామిలీతో ఉన్నారు లేదా ఇతర పర్సనల్ విషయం వెళ్తూనే కొంతమందికి ఆహ్వానిస్తూనే పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ప్రవాసాంధ్రులకి అప్పుడే ఆహ్వానించాడు ఆయన. అంటే ఒక రకమైన కాన్ఫిడెన్స్తో ఇట్లా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాగే చెప్తున్నాయి, మనకి ఫేవర్గా ఉంది, మీరు మ్యాక్సిమం వచ్చి ఆదుకోండి, చాలా వెనక్కి వెళ్ళిపోయింది అన్నట్టుగా. అంటే ఆయన తప్పనెప్పుడు అట్లాగే ఉంటుంది. ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు రోషయ్య గారు లాంటి వాళ్ళు కానీ లేదా కాంగ్రెస్ తరఫున పనిచేసిన కొంతమంది నాయకులు కానీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తితో మేము విభేదించింది కేవలం రాజకీయ పరంగానే, బట్ పని పరంగా పని రాక్షసుడు ఆయన. ఎప్పుడు రాష్ట్రం పని ఇదే తపన ఉంటాడు అని చెప్పి ఆయన విమర్శించే వాళ్ళు కూడా మెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి పని పరంగా. ఎందుకంటే రోజుకి మినిమం 16 నుంచి 18 గంటలు కష్టపడతాడు ఆయన ఖచ్చితంగా. ఎందుకంటే ఉత్తరాంధ్రకి హుద్హుద్ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు నమ్మరు, పొద్దున్న 4:30కి టెలికాన్ఫరెన్స్ తెలుసమ్మా అధికారులతో, కలెక్టరు ఎస్పీలు అందరూ ఉన్నారు 4:30కి. ఏంటి అంటే నెల రోజుల్లో 3 జిల్లాలకు సంబంధించి పోల్స్ అన్ని అప్ అయిపోయి ఎక్కడెక్కడ ఏం జరిగింది ప్లాన్ అన్ని కూడా రికవరీ చేశారు, పవర్ అప్ చేసేసి నెల రోజుల్లో పల్లెటూరుతో సహా పవర్ అప్ చేశారు. జనరల్గా ఇంకెక్కడైతే నెల రోజుల్లో అయ్యే పని కాదు. అది ఎట్లా సాధ్యమైంది అంటే మెయిన్ టౌన్స్ అన్నిటికీ 2-3 రోజుల్లో పవర్ అప్ అయిపోయింది. మొత్తం 3 జిల్లాలకి కలిపి ఒకప్పుడు 3 జిల్లాలు కలిపి అన్నీ ఎక్కడెక్కడ రోడ్లు కోతలు గురు అన్నీ కూడా సెట్ చేస్తారు ఈయన. అయితే అప్పుడు ఇది ఎవడరా బాబు పొద్దున్న 4 గంటలకి ఏంట్రా బాబు టెలికాన్ఫరెన్స్ అని చెప్పి అధికారులు తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, నేను చూశాను. అంటే ఆర్డీఓ ర్యాంక్ ఉన్న అధికారులు కూడా ఈయన వచ్చాడంటే ఇంకా వదలరా బాబు. మరి అలా పరుగులు పెట్టకపోతే మళ్ళీ ఎట్లా సెటరేట్ అవుతుంది? అతను అలాగా అభివృద్ధి వైపు ఎక్కడికెక్కడ సెట్ చేయాలని ప్రయత్నిస్తుంటే అదే టైంలో వైజాగ్ నుంచి ఎంపీగా విజయం గారు పోటీ చేశారు వైసీపీ తరఫున. ఓడిపోతే అదే వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు తెలుసా? విజయమ్మని ఓడించారు కాబట్టి ఈ ప్రజలకి శిక్ష తప్పదు, భగవంతుడు ఇచ్చిన శిక్ష అని అన్నారు. చూడండి ఎలాంటి మనుషులు. వెంటనే స్థానికంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మీద కేసు వేశారు అనుకోండి, అది నామకే వాస్తవం చెప్తున్నాను. అంటే అలాంటి మెంటాలిటీ ఉంది వైసీపీ ప్రభుత్వానికి కానీ అక్కడ ఉండే కొంతమంది నాయకులకి కానీ. ఈయన ఆ స్టేట్మెంట్లు ఏం పట్టించుకోలే. అక్కడ ఆవిడ ఓడించడం వల్ల హుద్దు అనేది ప్రకృతి ప్రళయం వచ్చిందంట, ఆవిడ గెలిపించుంటే ఏమి అయ్యేది కాదట. మీరు కావాలంటే పాత న్యూస్ తిరగేసి చూస్తే ఒకసారి. అంటే అట్లాంటి పనిగానే ఉన్న మనిషి మళ్ళీ ఇప్పుడు వస్తే అందరూ డే 1 నుంచే. ఇప్పుడు లూలు మాల్ అమ్మ ఈరోజు ఇక్కడ మనం హైదరాబాద్లో చూస్తే ఎంత పెద్ద మాల్ అది, పక్కన పెట్టండి. తర్వాత కొత్త వలసలో ఒక పేరు అనవసరం ఆయుర్వేదిక సంస్థ ఎన్నో ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు సంథింగ్ కొనుక్కొని పెడదాం అనుకుంది. అక్కడ కూడా వీళ్ళు బేరం ఆడారో లేదంటే బాబు గారు తెప్పించారు కాబట్టి మీరు వద్దని, ఆయన పేరు వచ్చేస్తే మీరు వద్దన్నారో సంథింగ్, అది మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయింది. ఇలాగ ఒకటి కాదు నాకు తెలిపి. తర్వాత స్టార్టింగ్లో ఒక 8 బీపీఓ కంపెనీలు, ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వైజాగ్కి వచ్చాయి. బాబు గారు హయాంలో 2014 తర్వాత నాకు బాగా గుర్తు, మా కజిన్స్ కూడా వైజాగ్లో స్టార్టప్ కంపెనీలో పనిచేశారు. స్టార్టప్ కంపెనీలో పనిచేస్తే దానికి మెయిన్ హెడ్ ఆఫీసు చెన్నై ఉంటే ఒక బ్రాంచ్ నోయిడాలో ఉంది, ఇంకో బ్రాంచ్ వైజాగ్లోనే పెట్టారు బికాస్ ఆఫ్ బాబు గారు. వాళ్ళు ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని పెట్టారు. అట్లాగా ఒక 4-5 కంపెనీలు నాకు తెలిసినవి ఉన్నాయి, మా కజిన్స్ కానీ లేదా మా కజిన్స్ ఫ్రెండ్స్ చేసినవి. ఎప్పుడైతే 19 తర్వాత అవన్నీ కూడా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేసాయంట, బాబు మీరైతే చెన్నై కానీ నోయిడాలు కానీ ఎక్కడ షిఫ్ట్ అవుతారో చెప్పండి ఏంటి, మీకు మ్యాక్సిమం కొంతవరకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాం, తర్వాత అప్పటికి ఇంక కరోనా ఇవేమి లేవుగా. అట్లా ఎన్ని షిఫ్ట్ అయిపోయో తెలియదు. అదే కంటిన్యూ అయ్యి ఉంటే
వాళ్ళు బాగుంది అని అనుకుంటే ఎస్టాబ్లిష్ అయ్యేవి కదా ఆఫీసులు అవి. అలాగే ఎన్ని పోయాయో. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మళ్ళీ పార్లే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు మా మహానుభావుడు పెట్టిన కండిషన్స్కి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ మల్లవల్లిలో మోడల్ ఇండస్ట్రియల్ ఏరియా అనేది జనరల్గా ఇండస్ట్రియల్ జోన్ లాంటిది ఉండి దాంట్లో పెట్టడానికి మళ్ళీ వాళ్ళు కూడా ఏం కోరుకుంటారంటే ఇప్పుడు ఏదైతే కొన్ని సబ్సిడీ ఇచ్చే రాయితీ ఉన్నాయో అటువంటి వాటి దగ్గర మాకు ఇస్తే మీరు ఆ సబ్సిడీ ఇవ్వడం ఒకటి, భూమి కేటాయించడం ఒకటి, ప్రభుత్వం నుంచి రావాల్సిన డాక్యుమెంట్స్ పక్కా చకచకా అయిపోవాల్సిన అదొకటి, ఇది ఆ అధికారి దగ్గరికి వెళ్ళండి, ఈ అధికారి దగ్గరికి వెళ్ళండి, ఈ ఆఫీసర్కి ఎంత ఇవ్వాలి, ఆఫీసర్కి అలాంటి ముడుపులు తలనొప్పులు లేకుండా ఇట్లా చేయనండి. ఈ బార్లే కన్నా బీపీసీఎల్ కూడా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా రాబోతుంది. వాళ్ళైతే క్లియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఒక 10-15 ఏళ్ళ వరకు జిఎస్టీ లేకుండా మీరే స్థలం కేటాయించి కేంద్రంతో మీరే అన్ని మాట్లాడుకొని మాకు ఇబ్బంది లేకుండా చూడండి అని. దానికి ఆల్రెడీ బాబు గారు ఇక్కడికి వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు. రేసులో గుజరాత్ ఒకటి మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయి, బట్ మోదీ గారు చెప్పి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేపిస్తున్నారు. అంతెందుకమ్మా గల్లా జయదేవ్ గారు మాజీ ఎంపీ, అమర్ రాజా బ్యాటరీస్ ఎంత పెద్ద ఇండస్ట్రీ తెలుసమ్మా అది. ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయి కంపెనీ టేక్ ఓవర్ చేసేసరికి కేవలం 200 కోట్ల కంపెనీ అంటది. ఈ రోజు 5,000 కోట్ల టర్న్ ఓవర్ గల కంపెనీ బికాస్ ఆఫ్ గల్లా జయదేవ్ గారు చైర్మన్ గా ఆయన నిలబెట్టాడు. మీరు తిరుపతి పరిసరాలు చూస్తే రేణిగుంట పరిసరాల్లో దాని ఫ్యాక్టరీ కానీ ఆ వర్కర్స్ కానీ ఎంతమందికి లబ్ధి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది బతుకుతున్నారు. ఆయన మళ్ళీ దీనికి ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకునేసరికి మళ్ళీ అయ్యగారు ఏదో ఆయన ఆఖరికి వెక్స్ అయిపోయి నాకు ఇక రాజకీయాలే వద్దు నేను బిజినెస్ చేసుకుంటాను అన్నారు. ఆయన భయపడిపోతే ఇప్పుడు ఆయనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వరంగల్ దగ్గర ఎక్కడో స్థలం కేటాయించబోతున్నారు. అవునా? ముందు తప్పు మాట, ముందు గవర్నర్ కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు చేస్తామని. ఇప్పుడు దాన్ని ఆ కేటీఆర్ హామీ ఇచ్చాడు కదా, నేను చేయను రేవంత్ రెడ్డి గారు అంటలేదు కదా. అవును, డెవలప్ అయితే ఉపాధి వస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని 100 మంది బతుకుతారు. అది కదా ఇదిగా అంతే గాని బాబు గారు తెచ్చింది ఆయన పేరు వినబడకూడదు, ఆయన ఫోటో ఉండకూడదు అని అంటే ఇది ఎక్కడ, దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? వాళ్ళకే లేదు. చంద్రబాబు గారు కూడా నష్టమే లేదమ్మా. ప్రజలు అక్కడ స్థానికంగా ఉండే ప్రజలకి, నిరుద్యోగం యువతకి కదా ఇబ్బంది. మరి అదే కదా ఈరోజు ఇలాంటి కొన్ని 100 కారణాలు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణమైంది. కాబట్టి ఇలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే మనకు ఈ రోజు సరిపోదన్నమాట. సో ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి ఇంకా ఒక్కొక్కటిగా అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా వస్తాయనడానికి మాత్రం దేర్ ఇస్ నో డౌట్ అట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.